ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్న బీసీ రక్షణ చట్టం ఏని చెబుతుంది? ఎవరికి శిక్షలు, బీసీలకు ఏ విధంగా రక్షణ? ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. బీసీ రక్షణ చట్టం ఎందుకు? ఆంధ్రప్రదేశ్ లో బీసీలపై జరుగుతున్న దాడులు, వేధింపులు, బహిష్కరణలు, అవమానాలు ఇవన్నీ అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం ముసాయిదాను ప్రభుత్వం రూపొందించింది. ఈ చట్టం అమల్లోకి వస్తే బీసీలపై అన్యాయాలకు బలమైన అడ్డుకట్టపడుతుంది. ఎవరికెవరికి శిక్షలు? ఈ చట్టం ప్రకారం బీసీలపై సామాజిక బహిష్కరణ, కులం పేరుతో దూషణ, భయపెట్టడం, దాడులు, లైంగిక వేధింపులు చేస్తే అది అఘాయిత్య నేరం. మొదటిసారి నేరం చేస్తే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు జైలు, జరిమానా. మళ్ళీ అదే నేరం చేస్తే కనీసం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు జైలు, అవసరమైతే శిక్ష మరింత పెంచే అధికారం కోర్టుకు ఉంటుంది. ముఖ్యంగా ఈ కేసుల్లో ముందస్తు బెయిల్ ఉండదు. ఈ కొత్త చట్టం ప్రకారం ప్రతి జిల్లాలో బీసీ అట్రాసిటీ కేసుల కోసం ప్రత్యేక కోర్టులు, అవసరమైతేనే సెషన్స్ కోర్టులోనే ప్రత్యేకంగా న్యాయస్థానాలుగా నియమిస్తారు. లక్ష్యం ఏంటి? ఛార్జిషీట్ దాఖలు చేసిన తేదీ నుంచి 2 నెలల్లోనే కేసు పరిష్కారం. తీర్పు నచ్చకపోతే 90 రోజుల్లో హైకోర్టుకు అప్పీల్, అవసరమైతే 180 రోజులు గడువు పొడిగింపు. ఈ కోర్టులో కనీసం 7 సంవత్సరాల అనుభవం ఉన్న న్యాయవాదులే విచారణ చేస్తారు. ఈ చట్టం కేవలం నిందితులకే కాదు, ఫిర్యాదు తీసుకుని అధికారులు, ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు, 60 రోజుల్లో ఛార్జిషీట్ వేయని ఉద్యోగులు, వీరికి కూడా శిక్షలు. 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు జైలు, జరిమానా. నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకే జైలు తప్పదు. ఈ చట్టంలో బాధితులకు పూర్తి అండ ఉంది. పోలీసు రక్షణ, సాక్షుల రక్షణ, కోర్టుకు వెళ్లే ప్రయాణ ఖర్చులు, భోజన ఖర్చులు ఇవన్నీ ప్రభుత్వమే భరిస్తుంది. బాధితుల జీవితాన్ని తిరిగి నిలబెట్టేందుకు సామాజిక, ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే రక్షణ సరిపోతుందా లేదా? కోర్టు ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. తప్పుడు కేసులు పెట్టినా కఠిన శిక్షలు, బీసీలపై తప్పుడు సాక్ష్యాలు సృష్టించి మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడేలా చేసినా అలాంటి వారికి జీవిత ఖైదు, జరిమానా. ఈ చట్టం దుర్వినియోగానికి కూడా తావివ్వదు. అట్రాసిటీ అంటే ఏంటి? ఈ చట్టం ప్రకారం అట్రాసిటీ అంటే కులం పేరుతో బహిరంగంగా అవమానించడం, భయపెట్టడం, తక్కువ చేసి మాట్లాడడం, సంకేతాలు, పదాలు ఉపయోగించి అవమానించడం, బహిష్కరణ, ప్రజాసేవల్లో వివక్ష, అక్రమ గెంటివేత, లైంగిక వేధింపులు, శారీరక దాడులు ఇవన్నీ నేరాలే. చట్టం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? ప్రస్తుతం ఈ ముసాయిదా న్యాయశాఖ సమీక్షలో ఉంది. ఆ తర్వాత మంత్రివర్గం ఆమోదం, శాసనసభలో ప్రవేశపెట్టి చట్టంగా మారనుంది. ఆ తర్వాత బీసీలకు పూర్తి స్థాయి చట్టపరమైన రక్షణ లభిస్తుంది. బీసీలపై అన్యాయాలకు కట్టి గోడలా నిలిచే బీసీ రక్షణ చట్టం. ఇది అమల్లోకి వస్తే భయం లేని జీవితం, న్యాయం వేగంగా అందే అవకాశం. ఈ చట్టంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి కీలక చట్టాల విశ్లేషణ కోసం మా డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై సామాజిక న్యాయం.